ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినం ఇలాగ మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మంచిదండి, మీరందరూ బాగున్నారు కదా. దేవుని దయలో మనందరం మరి ఎన్నో ప్రాంతాలు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆయన ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ మరి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని కూడా బలపరచునుగాక. ఆమేన్. మంచిదండి, చక్కటి వాగ్దానం ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, చాలామంది దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం, మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, ఎన్నో విషయాల్లో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటాం. కానీ సంపూర్ణంగా అప్పగించుకునేవారు చాలా తక్కువ మందే ఉన్నారు కదండి. అందుకే దేవుని వాక్యంలో చాలాసార్లు ఆయన మాట్లాడుతూ అంటాడు, మరి నా ప్రజలు రాదగిన విధంగా వస్తూ ఉన్నారు, కూర్చోదగిన విధంగా కూర్చుంటున్నారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా దేవుని వాక్యంలో ఆయన ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకోవాలి. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే చాలామంది చాలా రకాలుగా ఎవరెవరికో వారి జీవితాలను, వారి మార్గాలను అప్పగించుకుంటూ ఉన్నారు కదండి. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఏంటంటే వారి జీవితాల్లో వారు ఎవరికి అప్పగించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతికిపోతూ ఉన్నారు. ఎవరికి అప్పగించుకుంటే మరి ఏదైతుందో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. కనబడిందే నిజమని నమ్మి, కనబడిందే మరి సత్యమని నమ్మి, కనబడుతున్నదే ఏదో నాకు మంచి భవిష్యత్తు ఇచ్చిద్దని నమ్ముకొని ఎంతోమంది యవనస్తులను మొదలుకొని పెద్దవారి వరకు వారు జీవితాలను ఎవరెవరికో అప్పగించేస్తూ ఉన్నారండి. అవి సాతాను కబంధ హస్తాల్లో పెట్టేసేస్తూ ఉన్నారు. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించు. హల్లెలూయా. మన మార్గాలు, మనం నడిచే స్థితి లేదా మన ప్రవర్తన, మన మంచిది, మరి మన మనసులో ఆయనకి చోటు ఇవ్వాలంట. మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి. ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. అప్పగిస్తే ఏం జరిగిద్దని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. నిజంగా ఈ రోజుల్లో చూస్తుంటే ఎక్కడెక్కడో అప్పగించుకుంటూ, ఎక్కడెక్కడో వారి జీవితాలను అప్పగించుకుంటూ ఏదో సాధించాలి, ఏదో పొందుకోవాలి, ఏదో అనుభవించాలి, మేమేదో గొప్పవారి అయిపోవాలని వారి జీవితాలను ఎక్కడో అప్పగించేసి నాశనం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అప్పగించుకోవడమే కాదు కానీ నీవు ఆయనను నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్మాలంట. నమ్మిన తర్వాత ఏం చేస్తాడంటే, ఆయన నీ కార్యము, నువ్వేమనుకుంటున్నావో, నీ జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నావో, ఏది పొందుకోవాలనుకుంటున్నావో, నువ్వు ఎలా ఆశీర్వదించబడాలి అనుకుంటున్నావో, ఎలాగూ దీవించబడాలనుకుంటున్నావో ఆ కార్యమును ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకని మనం ఉదయకాల సమయంలో మన మార్గాన్ని, ఒకవేళ పైకి మనం భక్తిపరులంగా ఉన్నప్పటికీ మరి చాలామంది వారి జీవితాల్లో అలవాటు కలిగిన భక్తి, ఆచార సంబంధమైన భక్తి ఎన్నో రకాలుగా మరి అందరూ చేసే విధంగా కొనసాగుతూ ఉన్నారు. కానీ దేవుడు సత్యవంతుడు. ఆయన యొద్దకు వచ్చేవారు అంటూ ఉన్నాడు కదా, నా యొద్దకు, నేను పరిశుద్ధుడును గనుక నా యొద్దకు వచ్చేవారు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు, ఎన్నటెన్నటికీ ఆయన మందిరానికి పరిశుద్ధతే అనుకూలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ ఉదయకాల సమయంలో నీ మార్గం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా లేదా? నువ్వు దేవుని నమ్ముకున్నావా లేదా? ఒకవేళ ఇవన్నీ గనక నీవు కలిగి ఉంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీ కార్యం ఏదైనా సరే నెరవేరుస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీవు ఏది ఆశపడుతున్నావు, ఏది నెరవేర్చబడాలి, నీ భవిష్యత్తు విషయంలో మంచి ఆశ కలిగి ఉన్నావా?
ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నావా? ఉద్యోగం విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? లేదా ఏ విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడి ఒకవేళ అందరు చేసినట్లే ప్రార్థన చేస్తూ ఉన్నావేమో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో ఆయన మార్గములో మనము ఆయన మార్గానికి అప్పగించుకోవాలి, ఆయన నమ్మాలి. నమ్మిన తరువాత ఆయన మన పట్ల గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి కార్యం మీ అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చి మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.